కాంగ్రెస్ ఏడాది పాలనను దోచుకోవడం, ఢిల్లీకి మూటలు పంపడం తప్ప చేసిందేమీ లేదని శాసనమండలిలో ప్రతిపక్ష నేత మధుసూదనాచారి, ప్రభుత్వ మాజీ చీఫ్ విప్ దాస్యం వినయభాస్కర్ విమర్శించారు. ఎన్నికల వేళ ఇచ్చిన ఏ ఒక్క హామీని నెరవేర్చలేదని ఫైర్ అయ్యారు. తప్పుడు కులగణన లెక్కలతో బీసీల సంఖ్యను తక్కువ చేసి చూపిన సర్కార్ బీఆర్ఎస్ ఆందోళనతో వెనక్కి తగ్గి రీసర్వే చేయాలని నిర్ణయించిందని చెప్పారు. హనుమకొండలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో కాంగ్రెస్ ఏడాది పాలన వైఫల్యంపై కార్యకర్తలతో నిర్వహించిన ఆత్మీయ సమావేశంలో మధుసూదనాచారి, దాస్యం వినయభాస్కర్ పాల్గొన్నారు. సాధించినటువంటి తెలంగాణని దేశంలోనే అగ్రగామిగా ప్రపంచ చరిత్రలో ఏ రాజకీయ పార్టీ కూడా ఎన్నికల సందర్భంగా ఇవ్వనటువంటి అనేక హామీలు ఇచ్చింది. కాంగ్రెస్ పార్టీ బీసీల పట్ల చిత్తశుద్ధిలో పనిచేసినటువంటి దాఖలాలు చరిత్రలో లేవు. దోచుకోవడం, ఢిల్లీకి సంచులు వెరవేయడం అనేటువంటి విషయం ఈ సంవత్సర కాలంలో చూస్తున్నాం. ఇవాళ ఎక్కడ చూసినా బిల్లుల పేమెంట్ కావాలంటే 10-12 శాతం దుర్మార్గాలు ఉంటుంది. అంటే పాలన ఎంత నీచ స్థాయికి పోవాలో, ఎంత అధ్వాన్నమైనటువంటి పరిస్థితికి పోవాలో దానికి పరాకాష్ట అయినటువంటి అన్ని రూపాలు చూస్తూ ఉన్నాం. హనుమకొండ నియోజకవర్గంలో జరిగేటువంటి ఏ కార్యక్రమానికైనా నేను సోదరుగా వీళ్ళు ఒకటిగా మీతో కలిసి పనిచేస్తారనే విషయాన్ని ఆనందిస్తూ బీసీలకు కూడా అన్యాయం చేస్తాంటే మరి బీసీ వర్గం అంతా మరి ఉవ్వెత్తున లేచి ఈరోజు ఉద్యమానికి శ్రీకారం చుట్టే రాత్రి నిర్ణయం తీసుకొని రీసర్వే అన్నారు. అది ముమ్మాటికి మన ఘనతనే, టీఆర్ఎస్ పార్టీ ఘనత అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. వరంగల్ జిల్లాలో ఉన్నటువంటి కళాకారులతో కూడా అతిథులలో సమావేశం నిర్వహించి పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించి కళాకారులకు ఉపయోగపడే విధంగా, వాళ్ళకు అందుబాటులో ఉండే విధంగా ఆలోచి కళాక్షేత్రాన్ని కూడా తెరిపిస్తామన్నటువంటి విషయాన్ని సందర్భంగా తెలియజేస్తున్నారు. ప్రభుత్వం మెడ నుంచి వారిచ్చినటువంటి హామీలు నెరవేర్చేదాకా మరి ఖచ్చితంగా పోరాడుతున్నటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా